Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనము ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే బిహెచ్ఐసి హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 AD. దాంట్లో నుంచి యూనిట్ 2 ఆర్కియాలజీ యాజ్ ఎ సోర్స్, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ యాజ్ ఎ సోర్స్ and some prominent archaeological sites in India. ఇది ఈ లెసన్ మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఆర్కియాలజీ యాజ్ ఎ సోర్స్. మనం ఆర్కియాలజీ యాజ్ ఎ సోర్స్, లిటరేచర్ యాజ్ ఎ సోర్స్ అని మనం ఇంతకుముందు లెసన్లో సోర్సెస్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ హిస్టరీ అనేది చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఆర్కియాలజీ యాజ్ ఎ సోర్స్, మెయిన్ సోర్స్గా ఫర్ పాస్ట్ హిస్టరీకి, మరి ఏన్షియంట్ పీరియడ్కు, మిడివల్ పీరియడ్కు, కాంటెంపరీ పీరియడ్ కూడా ఆర్కియాలజీ యాజ్ ఎ సోర్స్గా పనిచేస్తుందని చెప్పి మనం ఈరోజు లెసన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్కియాలజీ యాజ్ ఏ మెయిన్ సోర్స్గా మనం ఈరోజు లెసన్లో ఈ లైవ్ ఛానల్ డిస్కస్ చేస్తున్నాం. ఆర్కియాలజీ అంటే ఆర్కియాలజీని మనం రెండు పార్ట్స్గా విభజించవచ్చు. ఒకటి, ఆర్కియాలజీ అంటే ఏన్షియంట్ మెటీరియల్ ఆర్ మెటీరియల్ యూజ్డ్ బై ది మ్యాన్ on the surface of earth, left over on the surface of earth. This is called material sources, ancient material sources or material sources of the human being. Human beings are used and left over on the surface of earth. This is called archaeological past material. Past material is called archaeological sources. Then it is not written sources. It is only material based sources is called archaeological sources. ఇక్కడ మనం మెటీరియల్ సోర్స్ను, ఆర్కియాలజీ పురాతన వస్తువులు భూమి మీద యూజ్ చేసి, మానవుడు నివసించి భూమి మీద యూజ్ చేసి వదిలేసినటువంటి వస్తువులను, దాని పురాతన వస్తువులు లేదా మనుషులు యూజ్ చేసి వదిలేసిన వస్తువులను మన ఈ సైట్స్, ఈ పురాతన శిథిలావస్థలో ఉన్నటువంటి సైట్స్ను గుర్తించడం ఎట్లా ఈ సైట్స్ను గుర్తించడం అంటే రెండు పద్ధతులు ఉన్నాయి గుర్తించడం. ఇది పురావస్తు ప్రాంతాలను గుర్తించే పద్ధతి రెండు పద్ధతులు. ఒకటి, విలేజ్ టు విలేజ్కి పోయి ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఏమైనా పాత కాలం నాటి శిథిలావస్థలో ఉన్నటువంటి శిథిలాలు లేదా మానవులు నివసించినటువంటి యొక్క ప్రాంతాలు ఉన్నాయా లేవా అనేది ఒక సోర్స్, ఒక విధంగా కనుక్కోవటం. ఇంకోటి ఏంటంటే ఏరియల్ సర్వే, జియోలాజికల్ సర్వే ద్వారా, ఏరోప్లేన్స్ ద్వారా స్కాన్ చేయటం. ఇంకోటి, స్కాన్లో కూడా లేజర్ కిరణాలు కూడా ఉంటాయి స్కాన్ చేసేటప్పుడు. అయితే అప్పర్ క్రాఫ్ట్ను పైన ఉన్నదాన్ని స్కాన్ చేస్తారు, ఇంకా
ఈ యొక్క సైట్లో పురాతన సైట్లో లోపలి ప్రాంతంలో ఏమున్నాయి కూడా లేజర్ కిరణాలను పంపి దాన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తారు. అంటే పైననే ఏమున్నాయి అనేది కాకుండా లోపల కూడా ఏమున్నాయి అనేది విమానాల ద్వారా, ఏరోప్లేన్స్ ద్వారా లేజర్ కిరణాలు పంపించి మరి భూమి మీద ఎక్కడెక్కడ మానవులు ఇంతకుముందు నివసించినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి యొక్క పట్టణాలు కానీ విలేజెస్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదా ఏమైనా మానవ ఖనిజాలు, ఇంకోటి ఇట్లనే భూమిలో ఏమేమి ఖనిజాలు ఉన్నాయి, ఏమేమి వాస్తు కట్టడాలు ఇంతకుముందు పాతవి పురావస్తు కట్టడాలు ఏమేమి ఉన్నాయి, మానవులు నివసించిపోతే వాటి మీద ఫ్లడ్స్ రావడం ద్వారా, లేదా నేచురల్ వాల్కోనీస్ రావడం, అంటే వాల్కోనీ లావా రావడంతో భూమి రెల్లుబుకటంతో వాల్కోనీస్ ద్వారా సమాధి అయినటువంటి పట్టణాలు ఏమైనా ఉన్నాయా? ఈ పట్టణాలను మరి లేజర్ అంటే విలేజ్ టు విలేజ్ పోవడం కాకుండా లేజర్ కిరణాలను పంపి ఏరోప్లేన్ సర్వే ద్వారా, జియోలాజికల్ సర్వే ద్వారా ఇంకోటి ఈ పట్టణాలను కనుక్కోవటం, మానవులు నివసించిన అవశేషాలను కనుక్కోవటం, ఇంకోటి ఈ యొక్క సాయిల్లో ఎక్కడెక్కడ ఏమి ఖనిజాలు దొరుకుతున్నాయి, ఏమి గోల్డ్ దొరుకుతుంది, ఏమి ఐరన్ దొరుకుతుంది, ఏమి బొగ్గు గనులు దొరుకుతున్నాయి, ఇవి కూడా కనుక్కుంటారు. సో ఇలా కనుక్కోవటము అనేది 2 పద్ధతులు ఉన్నాయి. ప్రైమరీగా కనుక్కోవటం, మొట్టమొదటిసారి సైట్ను గుర్తుపట్టడం. సైట్ను 2 పద్ధతుల ద్వారా గుర్తుపడతారు. విలేజ్ టు విలేజ్ లేదా ఏరోప్లేన్ ద్వారా పోయి గుర్తుపడతారు. లేజర్ కిరణాలు పంపి కూడా గుర్తుపడతారు. ఏరోప్లేన్ సర్వే తోటి, జియోలాజికల్ సర్వే గుర్తుపడతారు. గుర్తుపట్టిన తర్వాత దాన్ని ఈ పద్ధతులను ఏమంటారంటే ఎక్స్ప్లోరేషన్ పద్ధతి. ఎక్స్ప్లోరేషన్ అంటే పైన ఉన్నదాన్ని ఎక్స్ప్లోరేషన్ ద్వారా కనుక్కోవటం. పైన ఉన్నదాన్ని ఎక్స్ప్లోరేషన్ ద్వారా కనుక్కోవటం, దాన్ని ఎక్స్ప్లోర్ చేయటం అంటే పరిశోధన. ఎక్స్ప్లోర్ చేయడం, కనుక్కోవటం ఎట్లా? విలేజ్ టు విలేజ్ అనుకో, లేదా లేజర్ కిరణాలు పంపించి ఏరోప్లేన్ ద్వారా కనుక్కోవటం, పై భాగాన్ని కనుక్కోవటం, లోపల ఏమున్నది అని కనుక్కోవటం కూడా దాన్ని ఎక్స్ప్లోరేషన్ మెథడ్ అంటాం. దాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటే ఎక్స్ప్లోర్ చేసి ఏరియల్ సర్వే ద్వారా లేజర్ కిరణాలు పంపి ఎక్స్ప్లోర్ చేయటం ద్వారా వచ్చినటువంటిది. పైన ఉన్నటువంటి యొక్క సైట్ను, అసలు ఫస్ట్ సైట్ను గుర్తుపట్టాలి. మరి ఇప్పుడు 2 పద్ధతులు ఉంటాయి, ఎక్స్కవేషన్ మెథడ్, ఎక్స్ప్లోరేషన్ మెథడ్. ఎక్స్ప్లోరేషన్ మెథడ్లో ఇలా ఏరోప్లేన్ సర్వే, విలేజ్ టు విలేజ్ ఎక్స్ప్లోర్ చేసి సైట్ను గుర్తుపట్టడం, ఆర్కియాలజికల్ సైట్ను గుర్తుపట్టడం. ఎక్స్కవేషన్ అంటే ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దాన్ని తోమటం ద్వారా. ఇప్పుడు దీన్ని హరప్ప, మోహంజదారో పట్టణాలు ఎట్లా అంటే రైల్వే లైన్ వేస్తుంటే అవి బయటపడ్డాయి. దాని తర్వాత పెద్ద పట్టణాలు ఉన్నాయని గుర్తించారు. అది అప్పుడు ఏన్షియంట్ మెథడ్. ఇప్పుడు మెథడ్ ఏంటి? ఏరియల్ సర్వేలు చేస్తున్నారు, లేజర్ కిరణాలు పంపుతున్నారు, అది అప్పుడు మెథడ్. ఆ విధంగా ఫస్ట్ ఆర్కియాలజికల్ డైరెక్టర్ ఎవరంటే ఆర్కియాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్, మొట్టమొదటి డైరెక్టర్ 1862లో. ఆ తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తర్వాత 1904 ఆ ప్రాంతంలో లార్డ్ కర్జన్ వచ్చినాడు. లార్డ్ కర్జన్ వచ్చి చాలా ఇతోధికంగా ఆర్కియాలజికల్ మోన్యుమెంట్స్ యాక్ట్ చేసుకొచ్చాడు. ప్రిజర్వేషన్ ఆఫ్ ఈ యొక్క పురాతన వస్తువులను ప్రిజర్వేషన్ అనే చట్టం తీసుకొచ్చి ఫండ్స్ క్రియేట్ చేసి సర్ మార్షల్ను డైరెక్టర్ జనరల్గా, మార్టిమై వీలర్, ఆర్డి బెనర్జీ, మిగతా వాళ్ళని అందరినీ
ఆర్కియాలజిస్ట్ అపాయింట్ చేసినాడు. దాంతో ఎక్స్కవేషన్స్ సింధు హరప్ప మోహంజదారోల ఎక్స్కవేషన్ మొదలైంది. సో ఈ విధంగా మరి ఎక్స్కవేషన్ ద్వారా లోబడికి వెళ్తారు. తోమటం అంటే పైన ఎక్స్ప్లోరేషన్ తోటి కనుక్కున్నటువంటి యొక్క భాగాన్ని ఎక్స్కవేషన్ తోమటం వల్ల డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఇంకా ఏమేమి ఎలా ఉన్నది, పట్టణం ఎలా ఉంది, ఎలాంటి వసతులు ఉన్నాయి, పబ్లిక్ ఎట్లా నివసించారు, ఏ పదార్థాలు యూజ్ చేశారు, ఏ పదార్థాలను వాడారు, ఏ మెటల్స్ వాడారు, ఏ ఆభరణాలు ధరించారు, ఏ ఆహారం తీసుకున్నారు, ఎలా జీవనం ఉంచారు, ఎట్లా కట్టడాలు కట్టుకున్నారు, ఏమితోడు కట్టారు, ఇటుకతోడు కట్టారా, మరి రాయితో కట్టారా, ఎట్లా కట్టడాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్కవేషన్స్ ద్వారా. మరి వాళ్ళకి ఏమైనా మత నమ్మకాలు ఉన్నాయా, ఉంటే ఏమైనా టెంపుల్స్ కట్టారా, ఏమైనా రైటింగ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, రిటర్న్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కనుక్కోవాలంటే ఎక్స్కవేషన్ చేయాలి. ఈ ఎక్స్కవేషన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళి తవ్వకం జరిపి మరి ఎన్ని పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో బ్రహ్మగిరిలో ఏమైందని, కర్ణాటకలో 3 లేయర్స్ ఒకే చోట కట్టబడ్డాయి. 3 లేయర్స్ పట్టణాలు కనుక. అట్లే మోహంజదారో అంటే మౌంట్ ఆఫ్ ది డెడ్ 7 లేయర్స్ పట్టణాలు కనపడ్డాయి. అట్లే దివిసీమలో కూడా ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చి కోల్పోతాయి. విజయవాడ దివిసీమ కోస్టల్ ఆంధ్రాలో అక్కడ మనుషులు వస్తుంటారు, పడకపోతుంటాయి, ఫ్లడ్స్లలో మళ్ళా సెటిల్మెంట్స్ వస్తుంటాయి. ఇట్లా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ సెటిల్మెంట్స్ ఉంటాయి మానవులే. సో ఇవన్నీ కనుక్కోవాలంటే మనం ఎక్స్కవేషన్స్ ద్వారా పురాతన తవ్వకాలు 2 రకాలు. తవ్వకాలు కూడా 2 రకాలు. ఒకటి హారిజంటల్ తవ్వకం, వర్టికల్ తవ్వకం. హారిజంటల్ తవ్వకం అంటే సమాంతరంగా తవ్వటం. సమాంతరంగా తవ్వితే మనకి ఏం దొరుకుతుంది, సమాంతరమైనటువంటి యొక్క పట్టణం యొక్క డెవలప్మెంట్ తెలుస్తుంది. సమాంతరంగా తవ్వటం వల్ల వాళ్ళ కట్టణాలు ఒక అంతస్తులో ఒక లేయర్లో ఉన్నటువంటి యొక్క ప్రజల జీవనము, ఎట్లాంటి కట్టడాలు కట్టుకున్నారు, ఎట్లాంటి ఆహారం అలవాట్లు ఉండి, ఎట్లాంటి వర్షిప్ దేవతలు పూజించారు, ఎలాంటి టెంపుల్ కట్టుకున్నారు, అది ఒక లేయర్ సంబంధించింది. మరి వర్టికల్గా నిలువుగా తవ్వటం. నిలువుగా తవ్వితే అసలు ఎన్ని అంతస్తులు ఉన్నది ఆ యొక్క ఆర్కియాలజికల్ సైట్. 1 అంతస్తులు ఏముందా, 2 అంతస్తులు ఉన్నాయా, 3 అంతస్తులు లేయర్స్ ఉన్నాయా అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి. అది వర్టికల్ ఎక్స్కవేషన్ తవ్వకం వల్ల లభిస్తుంది. హారిజంటల్ సమాంతరంగా ఏమేమి డెవలప్మెంట్, హ్యూమన్ బీయింగ్స్ కట్టడాలు ఏమున్నాయి, ఏమేమి డెవలప్మెంట్ జరిగినాయి అనేది సమాంతరంగా. ఇది వర్టికల్గా అంటే నిలువుగా కట్టడం, నిలువుగా తవ్వడం ద్వారా దొరుకుతుంది. తవ్వడం ద్వారా ఈ యొక్క ఎన్ని లేయర్స్ ఉన్నది దొరుకుతుంది. ఇలా దొరికిన తర్వాత హారిజంటల్ ఎక్స్ప్లోరేషన్ మొట్టమొదటి మేము స్టెప్. ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఎక్స్కవేషన్లో హారిజంటల్ ఎక్స్కవేషన్ అంటే సమాంతరంగా తవ్వేది, మరి నిలువుగా తవ్వితే ఎన్ని అంతస్తులు ప్రజలు ఒకే చోట నివసించారు, ఎన్ని అంతస్తులు ఉంది. ఒకసారి బాగా పంటలు పండే ఏరియాలో 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు ప్రజలు కూడా నివసించుంటారు. అంతస్తులు లేయర్స్ బయటపడతాయి. సో దాన్ని ఏమంటారంటే వర్టికల్, నిలువుగా తవ్వడం వల్ల లభిస్తుంది. ఇలా లభించిన దాన్ని వర్టికల్గా మరి ఇలా లభించినటువంటి ఆధారాలను, పైన ఉన్నటువంటి ఆధారాలు కానీ, భూమి మీద యూజ్ చేసినటువంటి ఆధారాలు కానీ, ఈ లోపల ఉన్నటువంటి ఆధారాలను కానీ 2 రకాలుగా ఏంటి, ఆర్టిఫాక్ట్స్ అని, ఎకో ఫ్యాక్ట్స్ అని. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటంటే, ఆర్టిఫాక్ట్స్ అంటే ఎట్లా మనం
మానవులు యూజ్ చేసి వదిలేసినటువంటి వస్తువులను ఆర్టిఫాక్ట్స్ అంటారు. ఎకో ఫ్యాక్ట్స్ అంటే ఎన్విరాన్మెంటల్ సంబంధించి బోన్స్, కుక్కుడు బోన్స్ ఇంత ఎన్విరాన్మెంటల్లో ఉండి ఎలా మరి మారినాయి, దాన్ని ఎకో ఫ్యాక్ట్స్ అంటారు. ఈ రెండు ఫ్యాక్ట్స్ కనుక్కోవడానికి ఎక్స్ప్లోరేషన్ మెథడ్, ఎక్స్కవేషన్ మెథడ్ యూజ్ చేశారు. ఎక్స్కవేషన్ మెథడ్లో ఈ యొక్క సమాంతరంగా దొమ్మేది, మరి నిలువుగా దొమ్మేది ఉండేది. మరి ఇలా తోమటం వల్ల మనం ఏం కనుక్కుంటామంటే ఆనాటి ప్రజలు యూజ్ చేసినటువంటి యొక్క మెటీరియల్ ఏ కాలం నాటిది, ఎన్ని రోజుల కింద ఇక్కడ ప్రజలు నివసించారు, ఆ వస్తువులు తయారు చేసిన వస్తువులు ఏ ఉన్నాయో వాళ్ళు వాడిన వస్తువులు ఎన్ని సంవత్సరాల కింది నాటివి అనేటువంటి మెథడ్స్ వీటిని కనుక్కోవడం. ఎన్ని సంవత్సరాల కిందిది ఈ సైట్ లేదా ఈ వాడిన వస్తువు, దాన్ని కనుక్కోవాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏం మెథడ్స్? ఆ యొక్క చెట్టు రింగ్స్ ఉంటాయి, చెట్టుకు రింగులు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని రింగులు ఉంటాయి. ఆ రింగుల ద్వారా డేటా, కార్బన్ మెథడ్ అనే మెథడ్స్. సో ఆ విధంగా రింగ్స్ ద్వారా మరి వస్తువులు, ఎకాలజీ అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ తోటి ఎన్ని సంవత్సరాలకు ఎలా మారుతుంది అనేటువంటి యొక్క పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ వస్తువులు ఎన్ని సంవత్సరాలకు ఎలా మారుతుంది అనే పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ పద్ధతులను బట్టి 1950లో విలార్డ్ అనేటువంటి వాడు సైంటిఫిక్ మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్ కనుక్కున్నాడు. ఇది ఈ యొక్క ఎక్స్కవేషన్లో లభించినటువంటి వస్తువులు కానీ, మానవుని యొక్క బోన్స్ కానీ, మానవులు యూజ్ చేసిన మెటీరియల్ కానీ, ఇక్కడ రెండు రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి మెటీరియల్ స్టోన్స్, మరి వుడ్ ఎట్లా ఉన్నదో అట్లనే వస్తువులు చేసి ఉంటాయి. అవి దాన్ని ఏమంటారు? అన్ఆల్టర్ మెటీరియల్. ఇంకోటి ఆల్టర్ మెటీరియల్ అంటే మడ్ ఉన్నది, మట్టితోటి కుండలు చేస్తారు. కుండలు చేయాలంటే మట్టిని కాలుస్తారు, కుండలు చేస్తారు. డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి, ప్రాసెస్ ఉంది. అట్లే మెటల్స్ ఉన్నాయి, మెటల్స్ను కరిగిస్తారు, కరిగించి వివిధ రకాల ఆర్నమెంట్స్ చేస్తారు. ఎంతో ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఆల్టర్ మెటీరియల్ అంటారు. అన్ఆల్టర్ మెటీరియల్, ఆల్టర్ మెటీరియల్ అంటారు దీని మెటీరియల్ కూడా. సో ఈ విధంగా మరి ఎన్విరాన్మెంటల్ తోటి ఉన్నటువంటి మెటీరియల్ను ఎన్ని పద్ధతుల ద్వారా మనం కనుక్కోవచ్చు అంటే, దాని ఏజ్ని కనుక్కోవచ్చు అంటే ఈ మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అంటే, ఒకటి రేడియో కార్బన్ మెథడ్ అనేది 14 మెథడ్ అనేది ఒకటి ఉంది. ఇంకా ఒక 5-6 మెథడ్స్ ఏంటి? ఈ పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం మెథడ్ ఒకటి మెథడ్ ఉన్నది. సో ఇలా ఈ డిఫరెంట్ మెథడ్స్ను, సైంటిఫిక్ మెథడ్స్ను, డిఫరెంట్ సైంటిఫిక్ మెథడ్స్ 4-5 మెథడ్స్ను యూజ్ చేసి డిఫరెంట్ సైట్స్ను కనుక్కున్నారు. సైట్స్ మెథడ్స్ ఏంటంటే, ముఖ్యంగా మొట్టమొదటి మెథడ్ ఏంటంటే ట్రీ రింగ్. దాన్ని ఏమంటారంటే వుడ్ విత్ విజిబుల్ ట్రీ రింగ్స్ అబౌట్ 10,000 సంవత్సరాలని కూడా కనుక్కోవచ్చు. అదొక మెథడ్, ట్రీ రింగ్స్ కనుక్కునేది. రెండవది ఏంటంటే రేడియో కార్బన్ మెథడ్, ఆర్గానిక్ మెటీరియల్ దట్ కంటైన్ కార్బన్ అప్ టు 50,000 కూడా కనుక్కోవచ్చు. అది రెండవ మెథడ్. మూడవ మెథడ్ ఏంటంటే పొటాషియం ఆర్గన్ ఉపయోగించి వాల్కోనిక్ రాక్స్ మెథడ్, రాక్స్ యొక్క ఏజ్ని కూడా కనుక్కోవచ్చు. ఓల్డర్ దెన్ 80,000
ఓల్డర్ దెన్ 80,000 మనం కనుక్కునేటువంటి మెథడ్. ఇంకొకటి పొటాషియం ఆర్గాన్ యూజ్ చేసి మెటీరియల్ మీద కనుక్కునేటువంటి మెథడ్. మూడవ మెథడ్ అంటే టిఎల్ డేటింగ్ మెథడ్, థర్మో మైనేచర్ మెథడ్, ఫైల్డ్ సెరమిక్స్, క్లే, స్టోన్. ఇది 4వ మెథడ్. టిఎల్ మెథడ్ అంటారు, థర్మో లైమ్ స్టోన్ లైమిసెన్స్ డేటింగ్. తర్వాత పాలియోమెగ్నెటిక్ డేటింగ్ అనేటువంటి ఇంకొక మెథడ్ ద్వారా మ్యాగ్నెటైజ్ దిస్ వాల్కోనిక్ లావా, క్లే ఇవన్నీ కనుక్కుంటారు. 81 మిలియన్ సంవత్సరాల కింద ఉన్నదాన్ని కూడా కనుక్కుంటారు. ఇంకొకటి ఎలక్ట్రానిక్ ఈఎస్ఆర్, ఎలక్ట్రానిక్ స్పిన్ రెసోనెన్స్ మెథడ్ కూడా ఇంకోటి ఉంది. దాని ద్వారా 1 మిలియన్ ఇయర్స్ దాకా ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ని కూడా కనుక్కుంటారు. తర్వాత ఫిషన్ ట్రాక్ మెథడ్, ఇది కూడా ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కనుక్కునేటువంటి ఓల్డ్ ఏజ్ ఆఫ్ ది పీపుల్, ఏజ్ ఆఫ్ ది ఆర్కియాలజికల్ సైట్, ఏజ్ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్ బై ది పీపుల్. ఈ డిఫరెంట్ మెథడ్స్ ద్వారా వాళ్ళ యొక్క ఏజ్, అంటే ఆ యొక్క వస్తువులు యూజ్ చేసిన ఏజ్ని మనం డిసైడ్ చేస్తాం, డిఫరెంట్ మెథడ్స్. సో ఆ మెథడ్స్ ద్వారా మనం కనుక్కుంటాము. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే మెథడ్స్ ట్రేడ్ అండ్ కామర్స్. అంటే మనము వాళ్ళు ఆర్కియాలజికల్ సైట్స్లో ట్రేడింగ్ చేసినటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వర్తక వ్యాపారం జరుగుతుంది. మరి ఇక్కడ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు తయారు చేసేటువంటి యొక్క వస్తువులకు సరిపోయినటువంటి మెటీరియల్ లేదు. ఆ మెటీరియల్ లేనప్పుడు ఆ మెటీరియల్ వస్తువులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ మెటీరియల్ వస్తువులను మనం ఎలా, మరి ఆ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడి నుంచి ఇంకెక్కడి నుంచి అయినా వర్తక వ్యాపారం ద్వారా తెచ్చినరా, మరి ఇక్కడ వస్తువులు అక్కడ. ఇప్పుడు చూడండి, ఈ ఇండస్ వ్యాలీ వస్తువులు మెసొపొటేమియాలో కనిపించాయి, మెసొపొటేమియా వస్తువులు ఇండస్ వ్యాలీలో కనిపించినాయి కాబట్టి వాళ్ళకు పరస్పరం వర్తక వ్యాపారం చేసుకుంటుండ్రు అనేటువంటి ప్రూఫ్ మనం వచ్చినాం. సో ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ ద్వారా మరి వస్తువులు, మరి అది కాకుండా ఇంకా ఏంటంటే ఆర్కియాలజికల్ బొటానికల్ వస్తువు, ప్లాంట్స్ని ఏ విధంగా ఎలాంటి ప్లాంట్స్ని యూజ్ చేసినారు, ఆర్కియాలజికల్ జియోలాజికల్ వస్తువులు అంటే ఏమేమి ఎనిమల్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. సో ఈ ఎనిమల్స్ ఆర్కియాలజికల్ ఆస్పెక్ట్స్, బొటానికల్ ఆర్కియాలజికల్ ఆస్పెక్ట్స్ ద్వారా మనం ఆ యొక్క ఏజ్ని, ఆ యొక్క ఆర్కియాలజికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఒకటి ఏంటి అంటే డైట్ వాళ్ళు ఎలాంటి డైట్ని యూజ్ చేసినారు, డైట్లో మరి ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కూడా ఫుడ్ ఏ కాలంలో పంట అది ఎట్లా యూజ్ చేసినారు, ఎంత కాలం అయింది, ఆ బోన్స్ టైం ఏంటి, డైట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కూడా ఆర్కియాలజికల్ సైట్ యొక్క ఏజ్ని మరి వాళ్ళ యొక్క అలవాట్లను తెలుసుకుంటారు. అట్లే కాకుండా ఇంకా ఏంటి అంటే ఈ యొక్క బూడిద, చెట్ల యొక్క బూడిద కూడా ఉంటుంది. ఆ బూడిద ఎగ్జామినేషన్ చేసి 5 మంటలు పెట్టిన బూడిద కూడా అవుతుంది. బూడిదను కూడా దాని కూడా ఏది అనేసి. ఇంకోటి కొన్ని ప్రాంతాలు ఏమైనాయి అంటే, ఇప్పుడు గుజరాత్లో ద్వారకా ప్రాంతం ఉంది. ద్వారకా ప్రాంతము శ్రీకృష్ణుడు కాలనైజ్ చేసిందన్నాం. శ్రీకృష్ణుడు కాలనైజ్ చేసినటువంటి ద్వారకా ప్రాంతము ఏమైంది, ఇప్పుడు
సీ వాటర్ లెవెల్ పైకి వచ్చే వరకు కొన్ని కోస్టల్ ఏరియాలు సబ్మెర్జ్ అయినాయి. సబ్మెర్జ్ అయినటువంటి ఏరియాలను అంటే ఆర్కియలాజికల్ సైట్స్ ఇన్ ది అండర్ వాటర్, ఆర్కియలాజికల్ సైట్స్ ఇన్ అండర్ వాటర్, వాటర్లో ఉన్నటువంటి సైట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. తెలుసుకొని దాని ఏజ్ని ఎప్పుడుది ఏంటి అనేటువంటి యొక్క ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడం పద్ధతి కూడా ఉన్నది. సో ఈ విధంగా మనం ఇది బొటానికల్ ఆస్పెక్ట్లో, జియోలాజికల్ ఆస్పెక్ట్లో, ట్రేడ్ అండ్ కామర్స్ ఆస్పెక్ట్లో, ఫుడ్ అండ్ ఆర్నమెంట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ టెక్నాలజీ, సో ఈ ఆస్పెక్ట్స్లో మనం వాళ్ళ యొక్క ఆర్కియలాజికల్ సైట్స్, వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా డేట్స్ ఆఫ్ ఇయర్స్, మరి వాళ్ళ యొక్క ఆర్కియలాజికల్ సైట్స్ యొక్క ఏజ్ని, వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కనుక్కుంటాం. సో ఇది ఆర్కియలాజికల్ సోర్స్ యాజ్ ఏ సోర్స్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ఏన్షియంట్ పీరియడ్ అండ్ ఆల్సో ఫర్ ది మిడివల్ పీరియడ్. మిడివల్ పీరియడ్ కూడా చూడండి, ఆర్కియలాజికల్ సైట్స్ లో కొన్ని ఏరియల్ సర్వేస్ ద్వారా కనుక్కున్నటువంటి ఏంటంటే పైన సర్వేస్ ఏంటి, విజయనగర ప్రాజెక్ట్స్. విజయనగర ప్రాజెక్ట్ అంటే చూడండి, విజయనగర ఎంపైర్, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర ఎంపైర్లో బోరెల్జియము, కట్టడాలు, ఇవన్నిటినీ విజయనగర రీసెర్చ్ ప్రాజెక్ట్ అని. సో తర్వాత ఇట్లా పైన ఉన్న వాటిని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్, ఎక్స్ప్లోరేషన్ ద్వారా వచ్చినటువంటి వాటిని కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్. ఎక్స్కవేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హరప్ప, మోహంజదారో లాగా ఎక్స్కవేషన్స్ చేయటం. సో ఇది ఈ ఎక్స్కవేషన్స్, మరి ఎక్స్ప్లోరేషన్స్ ప్రాజెక్ట్స్, 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డేటింగ్ మెథడ్స్, మనం ఏ సంవత్సరం కూడా మనం డిఫరెంట్ మెథడ్స్, ట్రేడ్ కామర్స్ ద్వారా, మరి ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా, మరి డిఫరెంట్ కార్బన్ మెథడ్స్, డిఫరెంట్ లేజర్ మెథడ్స్ ద్వారా మనం డేటింగ్ నిర్ణయించడం జరిగింది. సో ఇంకా ఇట్లాంటి కాకుండా ఇంపార్టెంట్ సైట్స్, సమ్ ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. సైట్స్ ఏంటంటే మొట్టమొదటిది మనం తీసుకున్నట్టయితే మొట్టమొదటి సైట్ ఏది, కులీగులి మహమ్మద్. ఏది హరప్పా సైట్ కన్నా ముందు ఉన్నటువంటి సైట్, అది విలేజ్ కల్చర్ ఉన్నటువంటి సైట్. విలేజ్ కల్చర్ వస్తే కానీ అర్బన్ కల్చర్ వస్తుంది. ఆ కులీగులి మహమ్మద్ అనేది ఎక్కడున్నదంటే మరి పాకిస్తాన్లో సింధు ఏరియాలో ఉంది ఆ సైట్. హరప్పా కన్నా ముందు ఉన్నది. అది ఒక ఇంపార్టెంట్ సైట్, ఆర్కియలాజికల్ సైట్. మరి అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఏన్షియంట్ సైట్స్, ఏది హరప్పా సైట్ ఎక్కడుంది? ఇది పంజాబ్లో ఉన్నది, మాంటగామరు డిస్ట్రిక్ట్లో, పంజాబ్. హరప్పాలో సైట్లో ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. హరప్పా సైట్లో ఏంటంటే ప్రజలు ఏ విధంగా నివసించారు, ఆ సిటడల్ ఎలా ఉంది, ఆ టౌన్ ప్లానింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా హరప్పా సైట్లో గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయి. మరి హరప్పాలో వాళ్ళ యొక్క సీల్స్ని బట్టి మనం హరప్పా యొక్క ఏమేమి మెటీరియల్ యూజ్ చేసినారు, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి స్ట్రీట్ ప్లానింగ్ ఉంది, ఎలాంటి సిటడల్ ఉంది, మరి ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారంతా కూడా హరప్పా మోహంజదారో సైట్స్ 2 కూడా ఏన్షియంట్ పురాతన సైట్స్ ద్వారా, ఈ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ ద్వారా సర్ జాన్ మార్షల్, బార్టిమైన్ వీలర్ అండ్ ఆర్డి బెనర్జీ సైట్స్ ద్వారా మనం హరప్పా యొక్క సైట్స్ యొక్క విస్తీర్ణాన్ని,
నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్లో ఉండినటువంటి విస్తీర్ణాన్ని, మరి వాళ్ళ లొకేషన్, వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా ఉన్నది, పీరియడైజేషన్ కూడా ఇక్కడ ఆర్కియాలజికల్ సైట్స్ ద్వారా పీరియడైజేషన్ కూడా చేశారు. పీరియడైజేషన్ ఏంటి అయ్యా అంటే, ఒకటి మొట్టమొదటి ఏజ్, ఏం ఏజ్ అన్నారంటే స్టోన్ ఏజ్ అన్నారు. స్టోన్ పరికరాలు యూజ్ చేసినారు కాబట్టి స్టోన్ ఏజ్ అన్నారు. స్టోన్ ఏజ్ తర్వాత వచ్చినటువంటిది ఏంటి అంటే బ్రాంజ్ ఏజ్. బ్రాంజ్ ఏజ్ తర్వాత ఐరన్ ఏజ్. ఈ 3 ఏజ్లలో ఉన్నటువంటి ఈ యొక్క ఏజ్లో డెవలప్ అయినటువంటి యొక్క మెటీరియల్ను స్టడీ చేసేదే ఆర్కియాలజికల్ స్టడీ. సో ఈ విధంగా మరి ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒకటి కాళీబంగన్ రాజస్థాన్లో ఉన్నది, రెండవది లోతాల్లో ఉన్నటువంటి గుజరాత్లో లోతాల్లో ఏంటి ఓడరేవు ఉన్నది కాబట్టి ఓడరేవు తోటి బయటపడ్డది కాబట్టి లోతాల్ సైట్ కూడా మనం మరి ఆ తర్వాత హరప్ప, మోహంజదారో, తర్వాత డెలావేరా ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉన్నది. డెలావేరా సైట్. ఈ సైట్ను బట్టి ఆర్కియాలజికల్ సైట్ను బట్టి ఆ యొక్క సైట్ను ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక పార్ట్ అని చెప్పి నిర్ణయించారు. అవి కాకుండా ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి సైట్స్ ఏంటి, ఆ తర్వాత వచ్చినటువంటి సైట్స్ ఏంటి అంటే ఏంటి, ఈ భింబేకా హిల్స్ మధ్యప్రదేశ్లో వచ్చినటువంటి యొక్క సైట్లో ఏంటి స్టేజెస్ కూడా ఏంటి, స్టోన్ ఏజ్, తర్వాత బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్, డిఫరెంట్ ఏ పీరియడ్లో వచ్చినటువంటి కల్చర్స్ రెండు, ఒకటి కల్చరల్ ఆస్పెక్ట్, నేచురల్ ఆస్పెక్ట్ కూడా. నేచురల్గా ఉన్నటువంటిది నేచురల్ ఆస్పెక్ట్, కల్చరల్ డెవలప్మెంట్, నేచురల్ ఆస్పెక్ట్స్ సైట్స్, కల్చరల్ ఆస్పెక్ట్ సైట్స్, నేచురల్ ఆస్పెక్ట్స్, నేచురల్గా వచ్చిన సైట్స్, నేచురల్ ఆస్పెక్ట్స్ సైట్స్. సో ఈ సైట్స్ను మనం గుర్తించాము. సో ఇలా మనం ఈ యొక్క ఈ హరప్ప, మోహంజదారో, డెలావేరా, అది కాకుండా భింబేకా హిల్స్ మధ్యప్రదేశ్లో, తర్వాత సాంచి స్తూపం ఎక్కడ మధ్యప్రదేశ్లో సాంచి స్తూపము కట్టడాలు, మరి అశోకుని కాలంలో డెవలప్ అయినటువంటి యొక్క కట్టడాలు, మరి భింబేకా ది స్తూపాలు, మరి ఇవన్నీ. తర్వాత అమరావతి అంటే ధాన్య కటకం. అమరావతిలో వచ్చిన శాతవాహనుల కాలంలో వచ్చిన కట్టడాలు, ఇవన్నీ కూడా మనం ఆర్కియాలజికల్ సైట్స్ ద్వారా మరి ఇవన్నీ ట్రేస్ అవుట్ చేసి వాటి యొక్క డెవలప్మెంట్స్ను, వాటిల్లో ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినారు, అది ఎంత కాలం నాటిది, అవన్నీ కూడా మనం ఈ వస్తువుల అమరావతి స్తూపాలు శాతవాహనుల కాలంలో డెవలప్ అయినటువంటి దాన్ని. సో ఈ విధంగా అక్కడ వస్తువులలో ఇట్లనే మనం ఈ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ ద్వారా మనం నైల్ వ్యాలీ సివిలైజేషన్, మెసొపొటేమియా వ్యాలీ సివిలైజేషన్, మాయా సివిలైజేషన్ లాటిన్ అమెరికా, ఇవన్నిటిని కూడా ఈ యొక్క మాయన్ సివిలైజేషన్ ఇవన్నిటిని కూడా కనుక్కున్నాము ఈ ఆర్కియాలజికల్ సైట్ ద్వారా. అంతకుముందు తెలియదు. నైల్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కానీ, మెసొపొటేమియా సివిలైజేషన్ కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, మరి ఈ పెయింటెడ్ గ్రేవేర్ సివిలైజేషన్ ఆఫ్ ఆరియన్స్ కానీ,
జోవారి కల్చర్ సివిలైజేషన్ ఆఫ్ గుజరాత్ కానీ ఇవన్నీ కూడా మరి అంతకుముందు తెలియదు. ఈ ఎక్స్కవేషన్స్ ద్వారా ఆర్కియాలజికల్ సైట్స్ను ఎగ్జామిన్ చేయడం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది కాకుండా తక్షశిల ఓల్డెస్ట్ సిటీ, అది ఓల్డెస్ట్ సిటీ ఇన్ ది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. తక్షశిలను తవ్వకాల ద్వారా తక్షశిల యొక్క రూపురేఖలు, అక్కడ మెటీరియల్, తక్షశిల ఈజ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అని. అట్లే నలంద యొక్క సైట్ను మరి ఎగ్జామిన్ చేయడం ద్వారా నలంద యూనివర్సిటీని, నాగార్జునకొండలో ఉన్నటువంటి సైట్స్ను, అప్పర్ లేయర్ సైట్స్ను, లోయర్ లేయర్ సైట్స్ను, అంటే భూమిలో ఉన్నదాన్ని పైదాన్ని కనిపెట్టి ఈ సైట్స్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా కనుక్కున్నటువంటి సైట్స్ ద్వారా మనం నాగార్జునకొండ మరి శాతవాహనుల కాలంలో నాగార్జునకొండ ఈజ్ ఏ మాధ్యమిక్ ఫిలాసఫర్, ది ఫిలాసఫర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉందని, నలంద యూనివర్సిటీ ఉందని. సో ఈ విధంగా పురాతన కట్టడాలను ట్రేస్ అవుట్ చేసి వాటి ఏజ్ని డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఏజ్ని నిర్ణయించారు. అక్కడ ఏమేమి మెటీరియల్ దొరికింది, ఏమేమి మెటీరియల్లో మరి మెటీరియల్ ఎట్లా దాన్ని డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఆ మెటీరియల్ ఏజ్ని కనుక్కోవటం, ఆ మెటీరియల్ ఆధారంగా ఆ యొక్క ఆర్కియాలజికల్ సోర్స్ ద్వారా ఆ యొక్క సైట్ ఏజ్ ఎంత, అది కొంచెం రిటర్న్ సోర్సెస్ కన్నా అది చాలా బలమైనటువంటి ఆధారం. దాంట్లో ఏముంటాయంటే ఆర్కియాలజికల్ సోర్సెస్లో న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్, వాళ్ళు యూజ్ చేసిన కాయిన్స్ ఏమున్నాయి, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయా అక్కడ, ఏన్షియంట్ అశోకన్ మస్కీ ఇన్స్క్రిప్షన్, అశోకన్ ఎడిక్ట్స్, ఇవన్నీ. ఐరన్ పిల్లర్, ఆ మెటలర్జీ, ఏన్షియంట్ పీరియడ్లోనే ఐరన్ పిల్లర్, ఎట్లాంటి ఐరన్ పిల్లర్, కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఐరన్ ప్రాసెస్ డెవలప్ చేశారు ఆచార్య నాగార్జున, గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆల్కెమీ. అండ్ సో దట్ ఐరన్ పిల్లర్, మెహరూన్లో ఉన్న ఐరన్ పిల్లర్ ఇంకా కూడా డస్ట్ పట్టలేదు అంటే అట్లాంటి టెక్నాలజీ. కాయిన్స్, పంచమార్కుడు కాయిన్స్, తర్వాత సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, లెడ్ కాయిన్స్, ఇవన్నీ వచ్చాయి ఆర్కియాలజికల్ సైట్స్లలో. ఇవన్నీ బయటపడి వాటి యొక్క ఏజ్ని ఈ డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఏజ్ని కనుక్కొని ఆ సైట్స్ ద్వారా మనం ఈ ద్వారకా, గుజరాత్లో ద్వారక శ్రీకృష్ణుడు నివసిస్తున్నాడన్న ఆ అండర్ వాటర్ ఆర్కియాలజీ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆర్కియాలజీ సైట్స్ని గుర్తించడం ద్వారా ద్వారకా ఉన్నది, శ్రీకృష్ణుడు నివసించినటువంటి ద్వారకా ఉన్నది సబ్మెర్జ్ అయింది ఇప్పుడు కొంత. సో కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు నివసించినటువంటిది అవన్నీ ఉన్నాయి ఆనవాళ్ళని చెప్తున్నారు. సో ఈ విధంగా కొన్ని సైట్స్ సముద్రం సీ కోస్ట్లో ఉన్నాయి, కొన్ని మునిగిపోయినాయి, సీ లెవెల్ పెరిగిపోవడం ద్వారా కొన్ని మునిగిపోయిన సైట్స్ను అండర్ వాటర్ ఆర్కియాలజీ టెక్నాలజీ ద్వారా స్టడీ చేసి వాటి ఏజ్ని కూడా నిర్ణయిస్తున్నారు. ఈ విధంగా ఆర్కియాలజికల్ సైట్స్ తక్షశిల, అమరావతి, ఏది ఈ యొక్క మధ్యప్రదేశ్లో సాంచి స్తూపము, సారణా స్తూపము, మరి ఈ కులిగులి మహమ్మద్, ఏది ఇక్కడ ఉన్నటువంటి హరప్ప, మోంజదారో, డోలావీరా అండ్ లోథాల్ అండ్ కాలిబంగన్, డిఫరెంట్ సైట్స్ ఆర్కియాలజికల్ ఏన్షియంట్ పీరియడ్ ఆఫ్ తక్షశిల. సో ఇలాంటి సైట్స్ కనుక్కొని ఇలాంటి సైట్స్ ద్వారా సిటీస్, అర్బన్ సెంటర్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, గ్రేట్ బాత్,
సిటడల్ ఎలా ఉంది, సిటడల్ అంటే కోట, కోటలో ఏమేమి భాగాలు ఉన్నాయి, మరి టౌన్ ప్రాపర్ ఎలా ఉంది, టౌన్లో ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, టౌన్ ప్రాపర్ ఎలా, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి, స్ట్రీట్ లైట్ ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, మరి కోట భాగంలో ఏమేమి ఉన్నాయి, రాష్ట్రపతి భవన్ ఉందా, అసెంబ్లీ హాల్ ఉందా, గ్రేట్ బాత్ ఉన్నదా, సో గ్రేట్ గ్రానరీ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ నిల్వ చేశారా, ఎలాంటి ఆహార అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి మరి మత నమ్మకాలు ఉన్నాయి, మత నమ్మకాలకు వాళ్ళ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా, పశుపతి లాంటి మదర్ గాడెస్ లాంటి ఇమేజెస్ మరి ఈ సైట్స్లలో కనుక్కొని ఎలాంటి బ్రిక్స్ యూజ్ చేసినారు, ఏ సైజు బ్రిక్స్ ఎలాంటి, ఎంత పొడుగు ఉండి, ఎంత వెడల్పు ఉండి, ఎంత ఈ సైజు సేమ్ సైజు యూజ్ చేసినారు. కాబట్టి 600 స్క్వేర్ మైల్స్ ఏరియాస్ ఇండస్ వ్యాలీలో సేమ్ సైజ్ ఆఫ్ బ్రిక్స్ యూజ్ చేసినారు. కాబట్టి అక్కడ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి ఈ ఇంత ఏరియాలో ఒకే రకమైనటువంటి బ్రిక్స్ ని యూజ్ చేసి కట్టారు. కట్టడాలు కూడా మరి చూడండి, సిటడల్ ఉంది, దాదాపుగా టౌన్ ప్రాపర్ ఉంది, ఇవన్నీ సిటడల్ ఎలివేషన్ ఏరియాలు ఉంది, టౌన్ ప్రాపర్ ఉంది, మరి ఇలా ఓడరేవులు కూడా ఉన్నాయి. కాబట్టి వర్తక వ్యాపారం, సముద్ర వ్యాపారం చేసినట్టుగా ప్రతిమలు సీల్స్ ఉన్నాయి. ఏవేవి ఎనిమల్స్ వాళ్ళకి తెలుసు, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినారు, బులక్ కార్డ్స్ యూజ్ చేసినారని సీల్స్ లో చెప్పబడుతుంది. షిప్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ సీల్స్ ప్రతిమల ద్వారా చెప్పబడుతుంది. మదర్ గాడెస్, పశుపతి వర్షిప్, మరి ప్లాంట్ అండ్ ఎనిమల్ వర్షిప్ కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఈ విధంగా నేచురల్ వర్షిప్ ఉన్నది. మరి ఇలాంటి యొక్క ఆర్కియలాజికల్ సైట్స్ ద్వారా ఆ కాలం నాటి ప్రజల యొక్క జీవన పరిస్థితులు నిర్ణయించవచ్చు. ఎలా జీవించారు, ఏమేమి వస్తువులు వాడారు. ఇది చూడండి, చెన్నుదారులో లిప్స్టిక్ కూడా ఉందట, బ్రాంజ్ మిర్రర్స్ ఉన్నాయి, కోమ్స్ ఉన్నాయి, తర్వాత ఇంకేంటి గర్డిల్స్, డాన్సింగ్ గర్డిల్ ఉన్నది అంటే ఉడ్యానం. తర్వాత ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఆభరణాలు ధరించారు, మెన్ ఉమెన్, ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మరి వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు అన్నీ కూడా ఆ యొక్క కాలం నాటి యొక్క జీవన పరిస్థితులు క్లియర్గా ఏమి ఇది దేనికి మాల్ ప్రాక్టీస్ తావు లేకుండా క్లియర్గా మెటీరియల్ ఎవిడెన్స్ ద్వారా ఇండస్ వ్యాలీ, మౌంజదారు, హరప్పా సివిలైజ్ నాగరికత అంతా కూడా 3000 నాటి నాగరికతను మెటీరియల్ ఎవిడెన్స్ ద్వారానే, స్క్రిప్ట్ ఉన్నది కానీ అది చదవలేదు. కాబట్టి ఈ మెటీరియల్ ఎవిడెన్స్ ద్వారా నాగరికత ఇలా ఉండే, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండే, ఒక సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ ఉండే, సో ఇలా సిటీ ఇలా మరి ఆర్గనైజ్డ్గా కట్టబడింది అన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎలా తెలుసుకోగలుగుతున్నాం? స్ట్రీట్ లైట్ సిస్టమ్, మున్సిపల్ కార్పొరేషన్ లేకుండా స్ట్రీట్ లైట్ సిస్టమ్ ఉండదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, ఈ గ్రిడ్ ప్లాన్ సిస్టమ్ ఉండదు. సో ఆ ఆర్గనైజేషన్ ఉన్నది, టౌన్ ఆర్గనైజేషన్, మున్సిపల్ ఆర్గనైజేషన్, ఒక ఎంటైర్ ఏరియా 600 మైల్స్ ఏరియా మొత్తం కూడా ఒకే యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా ఉందని మరి వాళ్ళ ఆభరణాలను బట్టి, హ్యాబిట్స్ని బట్టి మనం వాళ్ళు వెజిటేరియన్సా, నాన్ వెజిటేరియన్సా, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఏమేమి తిన్నారు, వెజిటేరియన్స్ ఏమేమి పంటలు పడే, వాళ్ళ యొక్క అస్క్స్ అంటే ప్యాడీ అస్క్స్ బయటపడ్డాయి. ఎక్కడ? లోతాల్లో, గుజరాత్ లోతాల్. సో దాంతో ప్యాడీ పండిందని అక్కడ. సో ఆ విధంగా షిప్ కూడా ఉంది, వాళ్ళ షిప్ ట్రాన్స్పోర్టేషన్. ఇంకోటి వాళ్ళ యొక్క ఆర్ట్ ఫ్యాక్ట్స్ ఎక్కడ? ఈ యొక్క పర్షియా, ఈ యొక్క మెసొపొటేమియాలో కనిపించినాయి. మెసొపొటేమియా యొక్క ప్రతిమలు, సీల్స్ హరప్పాలో కనిపించినాయి. కాబట్టి వీళ్ళకి ఎక్స్చేంజ్ జరిగింది, ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్తున్నాం. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఆర్కియలాజికల్ సైట్స్ అండ్
ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ సోర్సెస్, ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ సైట్స్ ఆధారంగా మనం హిస్టరీ ఆఫ్ దట్ పీపుల్, ఏరియా ఆఫ్ దట్ పీపుల్, హిస్టరీ ఆఫ్ దట్ ఏరియా, హిస్టరీ ఆఫ్ దట్ సైట్, మరి హ్యాబిట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దట్ ఏరియా, హ్యాబిట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దట్ సైట్ మనం అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా ఉన్నది. ఏది? ఈ యొక్క ఆర్కియాలజికల్ సోర్స్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా, ఎక్స్కవేషన్ ద్వారా కనుక్కున్నటువంటిది. ఎక్స్ప్లోరేషన్ అనేది పైన చూసేది, ఏరియల్ సర్వే చేసేది ద్వారా విలేజ్ టు విలేజ్. బట్ ఎక్స్కవేషన్స్ అంటే అండర్ గ్రౌండ్ కావడంతో, అండర్ వాటర్ లో ఎగ్జామిన్ చేయడం వల్ల. సో ఈ ఎక్స్కవేషన్స్, అండర్ వాటర్ ఎక్స్కవేషన్స్, అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్స్. సో ఈ విధంగా మనం ఏన్షియంట్ పీరియడ్ ఆఫ్ కల్చర్ను మనం ఏజ్ని డిసైడ్ చేసి ఆర్కియాలజికల్ సోర్స్ ద్వారా హిస్టరీ ఆఫ్ ఇండియాను, ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియాను, మరి మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియాను, అది తర్వాత కాంటెంపరీ హిస్టరీ ఆఫ్ ఇండియాను కూడా మనం అంటే ఇప్పుడు అంటే మోడర్న్ పీరియడ్ హిస్టరీ ఆఫ్ ఇండియాను కూడా ఆర్కియాలజికల్ అంటే సైట్స్ను యూజ్ చేసినటువంటి యొక్క మెటీరియల్ బట్టి పీరియడైజేషన్ ఆఫ్ ది హిస్టరీని మనం డిసైడ్ చేసి ఆ సోర్స్ను మనం రాయటానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం ఈ యూనిట్ 2లో మనం తెలుసుకోగలిగినాం. అది మనం ఈరోజు లైవ్ ఛానల్ ముఖ్యంగా ఐడెంటిఫై చేసినటువంటి తక్షశిల, మరి కులీగులి మహమ్మద్, ఆ తర్వాత హరప్ప, మోహంజదారో, సాంచి స్తూపం, తర్వాత అమరావతి స్తూపాలు, అమరావతి సైట్స్, తర్వాత ఈ యొక్క ఇలా మరి లోతారు, కాళీబంగం, సో అమ్రి, మిగతా ఇండస్ వ్యాలీ సైట్స్, తర్వాత విలేజ్ కల్చర్ అయినటువంటి రూరల్ ఏరియా పెయింటెడ్ గ్రే అనేది ఈ యొక్క వేదిక్ పీరియడ్ వాళ్ళ పెయింటెడ్ గ్రేవేర్ పాట. తర్వాత నార్థన్ బ్లాక్ పాలిష్ వేర్ మౌర్యన్ కాలం నాటిది. మౌర్యన్ కాలం నాటి యొక్క కట్టడాలు, ఎడిక్ట్స్, శాసనాలు, కాపర్ ప్లేట్, రాక్ ఎడిక్ట్స్ ద్వారా మనం ఆ యొక్క ప్రాంతం యొక్క, ఆ యొక్క ప్రదేశం యొక్క ఇంపార్టెంట్, ఆ యొక్క ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి యొక్క మరి నిర్మితం చేయటం ఈ యొక్క ఆర్కియాలజికల్ సోర్స్ ద్వారా ఆ యొక్క ప్రాంతం యొక్క హిస్టరీ, ఆ ప్రాంతము ఎన్ని వేల సంవత్సరాల కింద ఉండింది అనేది, ఆ ప్రాంతం ఎన్ని వేల సంవత్సరాల కింద బాగా ప్రసిద్ధి చెందింది అనేటువంటి దాన్ని మనం ఈ యొక్క పాఠం ద్వారా మనం ఈ యొక్క దాని ద్వారా మనం ప్రూవ్ చేయగలుగుతున్నాము. ఈ డిఫరెంట్ మెథడ్స్, కార్బన్, రేడియో కార్బన్ మెథడ్, డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఏజ్ని నిర్ణయించి ఇది ఏ కాలం నాటిది, ఎంత పురాతనమైంది, ఈ యొక్క చెట్టు యొక్క రింగులను బట్టి ఆ యొక్క మెటీరియల్ అవస్థను బట్టి ఆ మెటీరియల్ ఎంత కాలంకు, ఎంత ఎన్విరాన్మెంట్తో సంబంధంతో ఎంత పాడైతుంది, ఎంత ఉంటుంది, ఎంత కాలం నాటిది అనేటువంటి ఒక మెథడ్స్, వివిధ రకాల మెథడ్స్ వచ్చినాయి. ఆ మెథడ్స్ ద్వారా మనం ఆ యొక్క సైట్ ఇంపార్టెన్స్ను, ఆ కాలం ఇంపార్టెన్స్ను, ఆ కాలం నాటి యూజ్ చేసిన వస్తువులు ఎలా, ఎందుకు మరి అవి ఈ స్టేజ్లో ఉన్నాయి అని నిర్ణయించడానికి కూడా మనం ఎకాలజికల్ ఆస్పెక్ట్స్లో మరి చూసుకొని మనం ఆ యొక్క పురాతన వస్తువుల యొక్క కాలాన్ని, పురాతన వస్తువులు వాడినటువంటి మనుషుల యొక్క కాలాన్ని, వాళ్ళు యూజ్ చేసినటువంటి యొక్క వస్తువుల ఆధారంగా, వాళ్ళు కట్టిన కట్టడాల ఆధారంగా ఆ యొక్క మెటీరియల్
ఆధారంగా వాళ్ళు ఎలా నివసించారు, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి జీవనోపాధి చేసినారు, ఎలాంటి వ్యవస్థ ఉండింది, అప్పుడు క్లాస్ వ్యవస్థ ఉందా లేదా అనేది కూడా బయటపడాలి. క్లాస్ వ్యవస్థ ఉంది అని బయటపడడానికి ఏంటంటే ఈ హరప్పాలో మాంజుదారులో హైరార్కికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి క్లాస్ వ్యవస్థ కూడా ఉందని చెప్పొచ్చు. సో ఆ విధంగా మరి కుక్కుడు బోన్స్, అన్కుక్కుడు బోన్స్, మరి సీడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెటీరియల్, కనిపించే మెటీరియల్ ఉంటుంది, కనిపించని మెటీరియల్ కూడా ఉంటుంది. కనిపించే మెటీరియల్ అంటే కంటికి కనిపించే మెటీరియల్ యూజ్డ్ బై ది పీపుల్ లెఫ్ట్ ఓవర్ ఆన్ ది సర్ఫేస్, అవి మ్యాక్రో వస్తువులు. మైక్రో కూడా ఉంటాయి. మైక్రో ఏంటంటే పోలెన్, పుప్పొడి, పూల పుప్పొడి, మరి చిన్న చిన్న సీడ్స్, అవి కంటికి కనిపించినటువంటి యొక్క మైక్రో అనాలిసిస్ ద్వారా, మైక్రో ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఆ కాలాన్ని, ఆ యొక్క పీపుల్ యొక్క జీవన స్థితిగతులను నిర్ణయించి మనం ఆ యొక్క డేటును, ఆ కాలం నాటి డేటు నిర్ణయించి, ఆ కాలం నాటి యొక్క ఆర్కియలాజికల్ సోర్సెస్ ద్వారా, ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్ ద్వారా మనం ప్రాచీన కాలం, పోయిన కాలాన్ని, ఎంత కాలం నాటిది ఈ కల్చర్, ఎంత కాలం నాటిది ఈ సివిలైజేషన్ నాగరికత, ఎంత కాలం నాటిది ఈ ప్రజలు ఎంత కాలం, ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలం నాటిది అనేది డిఫరెంట్ మెథడ్స్ ద్వారా, ఆర్కియలాజికల్ డేటింగ్ మెథడ్స్, డిఫరెంట్ 5-6 మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ద్వారా మనం కాలాన్ని నిర్ణయించి, వాటి ఇంపార్టెన్స్ గుర్తించి మనం ఈ కాలాన్ని నిర్ణయిస్తున్నాం. ఏ కాలం నాటి ఆర్కియలాజికల్ సైట్, ఏ కాలం నాటిది పీపుల్ ఏ కాలం నాటి వాళ్ళు, ఈ సైట్ ఏ కాలం, అవన్నీ మనం ఈ యొక్క రేడియో కార్బన్ మెథడ్, డిఫరెంట్ 6-7 రకాల మెథడ్స్ ద్వారా మనం ఈ యొక్క డేట్ నిర్ణయిస్తున్నాము, కాలాన్ని నిర్ణయిస్తున్నాము. ఆ త్రోది కొన్ని కాలాన్ని నిర్ణయించేది ఎక్స్పీరియన్స్ ద్వారా నిర్ణయిస్తారు. ఎక్స్పీరియన్స్ ద్వారా, ఎక్స్పెరిమెంట్ ద్వారా నిర్ణయిస్తారు. ఎక్స్పెరిమెంట్ అంటే రేడియో కార్బన్ మెథడ్, ఆ మెథడ్, ఈ మెథడ్ ద్వారా మన ఎక్స్పెరిమెంట్ మెథడ్. ఎక్స్పీరియన్స్ మెథడ్ కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తోటి చేసి ఆ కాంటెంపరీ కాలాన్ని నిర్ణయించి, సో ఆ విధంగా మనం వస్తువుల యొక్క, మానవుల యొక్క కాలాన్ని ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా మనం కాలాన్ని నిర్ణయించవచ్చు. ఏ కాలం నాటిది ఈ సైట్, ఏ కాలం నాటి వాళ్ళు ఈ ప్రజలు, ఏ కాలంలో ఎలాంటి వీళ్ళ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఆ హ్యాబిట్స్ మరి ఆ కాలంలో ఎలాంటి వస్తువులు వాడారు, ఎలాంటి వస్తువులు వాడలేదు, వాడిన వస్తువులు ఏమిటి, ఎలా వాడారు, ఎలా తయారు చేశారు, ఎలా మరి ఎక్కడెక్కడి నుంచి మెటీరియల్ తీసుకొచ్చుకున్నారు, ఇవన్నీ ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా జరిగింది, దాన్ని బట్టి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, మినరల్స్ ఎక్కడ దొరికినాయి, ఇవన్నీ కూడా బట్టి మనం ఆ యొక్క ఈ యొక్క దీని యొక్క కాలాన్ని నిర్ణయించడమే కాకుండా ఆ యొక్క సైట్ యొక్క ఇంపార్టెన్స్ను, ఆ సైట్ యొక్క ఏజ్ని, ఇంపార్టెన్స్ను గుర్తించగలుగుతున్నాం. ఇది మనం ఈరోజు మనం లైవ్ ఛానల్లో ఆర్కియలాజికల్ సోర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా అండ్ ఆల్సో రీసెంట్ ఈ హిస్టరీ కూడా, ఈ మెటీరియల్ యూజ్డ్ బై ది మ్యాన్ ఆన్ ది సర్ఫేస్, భూమి మీద, భూమి లోపల, భూమి మీద ఉన్నాయేమో ఎట్లా ఈ విలేజ్ టు విలేజ్ సర్వే, లేదా మరి
ఈ ఏరియల్ సర్వే ద్వారా, ఏరియల్ సర్వేలు కూడా రెండు పద్ధతులు ఉన్నాయి. లేజర్ కిరణాలు పంపించి జియోలాజికల్ సర్వే చేయడం ద్వారా, మరి లేజర్ కిరణాలు లోపలికి పంపించి కూడా మనం లోపల భాగంలో ఏమేమి ఉన్నాయి, ఏం మైన్స్ ఉన్నాయి, ఏం వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కనుక్కుంటున్నారు. సో ఆ విధంగా గ్రౌండ్ వాటర్ కనుక్కునేటువంటి వాళ్ళే నిర్ణయిస్తారు ఏది ఏమేమి మినరల్స్ ఉన్నాయి, ఏమేమి మైన్స్ ఉన్నాయి, ఏమేమి గోల్డ్ ఉంది లోపల, ఏమేమి బొగ్గు గనులు ఉన్నాయి, ఏమేమి సున్నప్రాయి ఉంది, ఏమేమి పట్టణాలు ఉన్నాయి, శిథిలావస్థలు ఎన్ని పట్టణాలు కట్టడాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ యొక్క సర్వే ద్వారా ఎక్స్ప్లోరేషన్ సర్వే ద్వారా నేర్చుకున్న తర్వాత ఎక్స్కవేషన్ మొదలు పెడతారు. ఎక్స్కవేషన్ లో హారిజాంటల్ ఎక్స్కవేషన్, వర్టికల్ ఎక్స్కవేషన్. ఈ హారిజాంటల్ ఎక్స్కవేషన్ పట్టణం ఎట్లా ఉన్నది, ఎలా డెవలప్ అయిందని ఒక లేయర్ తెలుస్తుంది. వర్టికల్ ఎక్స్కవేషన్ లో మరి ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఎలా పట్టణాలు ఒక అంతస్తు తర్వాత ఒక అంతస్తు ఎలా కట్టబడ్డాయి అనేది వర్టికల్ ఎక్స్కవేషన్ ద్వారా తవ్వకాల వల్ల తెలుస్తుంది. సో ఈ విధంగా వర్టికల్ హారిజాంటల్ ఎక్స్కవేషన్స్, వర్టికల్ హారిజాంటల్ ఎక్స్కవేషన్స్, ఎక్స్ప్లోరేషన్ మెథడ్ ఫస్ట్ ప్రైమరీది, ఆ తర్వాత ఎక్స్కవేషన్ హారిజాంటల్ ఎక్స్కవేషన్, ఆ తర్వాత వర్టికల్ ఎక్స్కవేషన్ ద్వారా మనం ఆ యొక్క ప్రాంతం యొక్క స్థితిగతులు, లోతులు, అన్ని కాలము, ఆ ప్రజల యొక్క జీవన విధానము, ఆ ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వస్తువులు తెచ్చారు, వాళ్ళు చేసినటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ వ్యవస్థ, ఆ ఫుడ్ హ్యాబిట్స్, మరి బయాలజికల్ ఆస్పెక్ట్స్ ద్వారా, జియోలాజికల్ ఆస్పెక్ట్ ద్వారా, మరి జియోలాజికల్ ఆస్పెక్ట్, బొటానికల్ ఆస్పెక్ట్ ద్వారా ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయా, ఈ ప్లాంట్స్ ఎక్కడ నుంచి వచ్చినాయా, మరి అక్కడ సో ఈ ఆస్పెక్ట్స్ ద్వారా మనం కాలాన్ని నిర్ణయించి ఆర్కియలాజికల్ సైట్స్ ద్వారా, ఆర్కియలాజికల్ సోర్స్ ద్వారా, ఇంపార్టెంట్ సైట్స్ ద్వారా మనం ఆ యొక్క కాలాన్ని నిర్ణయించి మరి ఈ యొక్క ఏన్షియంట్ పీరియడ్ గురించి మనం ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ ఆర్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా కన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీని, ఒక హిస్టరీని, ప్రజల జీవన స్థితిగతుల హిస్టరీని మనం అల్లగలుగుతున్నాము. ముఖ్యంగా ఆర్కియలాజికల్ సోర్స్, మరి వివిధ రకాల మెథడ్స్, టెక్నికల్ మెథడ్స్, సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి ఏజ్ కనుక్కోవడం, మరి దానిలో ఎక్స్ప్లోరేషన్, ఎక్స్కవేషన్, రెండు పద్ధతుల ద్వారా కనుక్కున్న దాన్ని ఎక్స్కవేషన్ ద్వారా డీటెయిల్గా లోపలికి వెళ్ళటం, మరి ఏది ఎక్స్కవేషన్ ద్వారా డీటెయిల్గా లోపలికి వెళ్ళటం, మరి ఆ వస్తువులు మరి అబ్జర్వేషన్ ద్వారా, మరి డేటింగ్ ద్వారా, ఆ వస్తువులు వాడిన వస్తువుల యొక్క డేటింగ్ నిర్ణయించడం ద్వారా ఆ కాలం నాటి పరిస్థితులు, స్థితిగతులు, ఆ ఏ కాలం నాటిది ఈ యొక్క ఆర్కియలాజికల్ సైట్, ఏ కాలం, ఎంత కాలం పీరియడ్, ఏ ఇయర్లో ఇది ఫ్లరిష్ అయింది ఆర్కియలాజికల్ సైట్, ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి యొక్క లైవ్ ఛానల్లో డిస్కస్ చేసినటువంటి యొక్క అంశం. ఇది మనం ఈరోజు ఆర్కియలాజికల్ సైట్స్ లో ఇంపార్టెంట్ సైట్స్ ఏంటంటే తక్షశిల, అమరావతి, దాని సాంచి స్తూపము, సారణా స్తూపము, మరి ఢిల్లీ, ఢిల్లీ ప్లేస్, ఢిల్లీ ప్లేస్, మెహరౌలి ఐరన్ పిల్లర్ ప్లేస్, తర్వాత ద్వారకా నగరం అండర్ వాటర్ సో కన్స్ట్రక్షన్, ద్వారకా నగరం, లేదా తక్షశిల, భింబేకా హిల్స్ మధ్యప్రదేశ్, సో ఇవి ఈ మెహరిగర్ సింధు ఏరియాలో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి మెహర్గర్ అనదర్ ఓల్డెస్ట్ సైట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ. మెహర్గర్, కులిగిలి మహమ్మద్, అండ్ ఆల్సో దీస్
హరప్ప, మోహంజదారో, లోతాల్, చెన్నుదారో, కాలిబంగన్, డెలవేరా, ఇవన్నీ కూడా వాటి యొక్క హిస్టరీని మనం సైట్స్ యొక్క తవ్వకాలలో వచ్చినటువంటి సైట్స్ ఆధారంగా మనం ఏన్షియంట్ పీరియడ్ ఆఫ్ ఆర్కియలాజికల్ సైట్స్ ఆధారంగా ఆ కాలం నాటి ప్రజలు జీవన విధానం, వాళ్ళ ఏజ్, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క రాజకీయం, అంతస్తుల వారి సమాజమా, అంతస్తులు లేని సమాజమా, అవన్నీ కూడా మనం ఈ యొక్క ఆర్కియలాజికల్ సర్వే ద్వారా మనము నిర్ణయించగలుగుతున్నాం. ఇది ఈరోజు మనం లెసన్లో మనం డిస్కస్ చేసినటువంటి యొక్క